నేను ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ తెచ్చి పెడతాను. ఇక్కడ లేవు. ఖాళీ ఏమీ లేవు. మొత్తం అయిపోయాయి మిస్టర్ క్యాట్. కానీ ఏం చేయాలో నాకు తెలుసు. ఎక్కడున్నాను హనీ? మిస్టర్ క్యాట్ తినే ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ పూర్తిగా అయిపోయాయి. అలాగా? నేను కొట్టుకు వెళ్లి తెచ్చేంత వరకు తను ఆగాల్సిందే, లేదంటే అంతవరకు ఇంకేదైనా తినమను. ఓకే, నేను తన కోసం సర్ప్రైజ్ గా తయారు చేస్తాను. అమ్మో, ఇది ఘోరమైన స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. నేను వీటిని పైకి వెళ్లి మడత పెట్టుకుంటాను. రేపు నువ్వు చేయాల్సిన సైన్స్ ప్రాజెక్ట్ ఉంది కదా? నో ప్రాబ్లం డాడ్, కంగారు పడితేనే పర్ఫెక్ట్ గా చేయగలను. డైనోసార్స్ ఎందుకు మాయమయ్యాయో ఎవరికీ తెలీదు. ఓకే, ఖచ్చితంగా ఇలా జరుగుతుందని నాకు తెలుసు. క్యాట్ పనే అయి ఉంటుంది. క్యాట్, నా సైన్స్ ప్రాజెక్ట్ మాయమైంది. నీకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు కదూ. నేనేమాత్రం నమ్మను. నువ్వేదో ప్లాన్ వేసుంటావు. నిన్ను గమనిస్తూనే ఉంటాను. అదిగో మన సోలార్ సిస్టమ్ తాలూకు మోడల్. తప్పకుండా నాకు ఏ గ్రేడ్ వస్తుంది. స్కూల్ కి త్వరగా వెళ్ళాలి. నిన్న రాత్రి మ్యాక్ చీజ్ తినడం మంచిదైంది. ఐ లవ్ సైన్స్. ఇందులో రాయాల్సింది ఐ లవ్ ఫెయిలింగ్ సైన్స్ అని. థ్యాంక్స్ టు క్యాట్. ఏం లాభం? ఈ రోజు నిజంగా ఎంత అందంగా ఉంది కాదు. హనీ ఫ్లాఫ్, అంత వేగంగా తినకూడదు. అలా తింటే లావైపోతావు. ఇటు చూడండి, ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ డిస్కౌంట్ సేల్ అట. ఇది నిజంగా తీవ్రమైన అడ్వర్టైజింగ్. స్కూల్ కు టైం అయింది. నీ సైన్స్ ప్రాజెక్ట్ నువ్వు పూర్తి చేసావు అనుకుంటాను. ఏంటి? కంగ్రాచులేషన్స్ క్యాట్, నువ్వు గెలిచావు. నేను చేసిన దాన్నల్లా మొక్కలు చేసావు. బాగుంది. థ్యాంక్స్ క్యాట్. ఇదేంటో నాకు తెలీదు, కానీ సైన్స్ లో ఉంది. పిఎన్ఓ వస్తుందిలే. ఆల్ రైట్ పిల్లలు, మీ సైన్స్ ప్రాజెక్ట్ ని నాకు చూపించండి. లాన్, నువ్వు స్టార్ట్ చేయి. నా మ్యాజిక్ గ్రావిటీ డివైస్ ని చూడండి.
అది పడుతుంది. మ్యాజికల్ గా గ్రావిటీని ఎదిరించి మళ్ళీ తిరిగి పైకి వచ్చేస్తుంది. సరైన ప్రాజెక్ట్ తయారు చేయడానికి నీకు 20 సెకండ్స్ టైం ఇస్తున్నాను. హే లాన్, జనరేటర్ ని తిప్పుతానంటే నా ప్రాజెక్ట్ లో షేర్ ఇస్తాను. నేను నీ ల్యాబొరేటరీ ని కాను. నీకు చీజ్ కూడా ఇస్తాను. ఓకే, మనం ఇప్పుడు జనరేటర్ ద్వారా ఈగల్ కి ఒక రాబిట్ ని డిన్నర్ గా తీసుకునే పవర్ తయారు చేద్దాం. ఓకే, థాంక్స్ డెనిస్, చాలా బాగుంది. హే, దీనికి నాకు ఒక ట్రీట్ ఇప్పించాలి కదా. సరే కూప్, చూడడానికి ఎంతో బాగున్న ఈ కాంట్రాప్షన్ ఏం పని చేస్తుంది? ఇదొక సైన్స్ పని చేస్తుంది. ఎంత బ్రహ్మాండంగా వివరించావు. నువ్వు ఒక డెమాన్స్ట్రేషన్ ఇస్తే బాగుంటుందనుకుంటాను. షూర్. ఫ్రిక్షన్ ఉపయోగించి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఫీల్డ్ తయారు చేసే మెషిన్ ని నువ్వు తయారు చేసావు. కూల్ అంటే నేను ఎగ్జాక్ట్ గా అదే తయారు చేశాను. అద్భుతం, ఏదో ఒక రకమైన చంకీరిసుడు అది అట్రాక్ట్ చేస్తోంది. ఫిష్ ఫ్రిస్కీ బిట్స్. అమ్మో, నేను ఇంతవరకు నీ మెషిన్ లో వేవ్ లెంత్ లాంటిది ఎక్కడా చూడలేదే. థ్యాంక్స్ మిస్టర్ గర్బర్. తెలివైన వాళ్ళు ఇలాంటివే తయారు చేస్తారు. నాకు నచ్చింది. వెల్కమ్ టు అవర్ క్లబ్. ఆల్రైట్, ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఫీల్డ్ పవర్ ని కూప్ పెంచితే ఏం జరుగుతుందో మనం చూద్దాం. దీన్ని ఇంకా పెంచమంటారా? ఓకే. డెనిస్, నా చెయ్యి పడిపోయేలా ఉంది. నిమిషానికి నా మిషన్ తగిలిస్తే సరిపోతుంది కదా. గుడ్ ఐడియా. హే లాన్, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళాలనుకుంటున్నావా? ఎందుకు వెళ్ళాలి? నన్ను మాస్టర్ డాగ్ తెరుపుతోంది. ఒక స్పైడర్ కూడా వస్తుంది. అయిపోయాను. నాకే ఆహారం అవుతాను. కూప్ కి ఏ ఇస్తున్నాను. సరే, మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో చూద్దాం. మనం చూసింది చాలు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ లెవెల్ మరీ ఎక్కువైతే అది చాలా డేంజర్. ఏంటి? కానీ లాన్ పరిగెట్టం లేదే. నీకు నేను ఏ ఇచ్చదాను కదా, దాన్ని వెంటనే ఆపే. అది అయితే బాగుంటుంది. థాంక్స్ మిస్టర్ గర్బర్. ఆల్రైట్ డెనిస్, మనం దీన్ని ఆపేద్దాం. ఆ జుట్టు మాస్క్రాట్ వల్ల అది ఆ మెషిన్ అతుకుపోవడానికి ఎంత మాత్రం అవకాశం లేదు. కానీ అది నన్ను పట్టుకుని వదలటలేదే. మనం వెంటనే లాండ్రీ రూమ్ కు వెళ్ళాలి. గుడ్ ఐడియా కూప్. ఇది ఆగలేదంటే మనకి శుభ్రమైన అండర్వేర్ కావాలి. ఆహా, నాకు చుట్టేసాయి. డ్రై షీట్స్. తప్పకుండా ఇందులో స్టాటిక్ లింక్ పనిచేయదు. గుడ్ థింకింగ్ కూప్. నీ ప్రాజెక్ట్ స్కూల్ మొత్తాన్ని నాశనం చేస్తోంది. మనకు కూడా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. నేనుండగా అలా జరగనివ్వను. ఆ యాంటీ స్టాటిక్ షీట్స్ ఎలక్ట్రిసిటీ చుట్టూ ఒక డాంపరింగ్ ఫీల్డ్ తయారు చేస్తున్నాయి. అవును, ఏమన్నారు? ఆ పెరిగిపోతున్న పవర్ బయటకు వచ్చే అవకాశం లేదు. దానివల్ల మెషిన్ ఓవర్లోడ్ అవుతుంది. అప్పుడు అది వెళ్ళిపోతుంది కదా. అదే నా ఐడియా. సరే క్యాట్, నీ ఫిష్ ఫ్రిస్కీ బిట్స్ అన్ని బూడిదైపోయాయి.
నీకు ఏ వచ్చే అవకాశం కూడా బూడిద పాలైపోయింది కూప్. చాలా థ్యాంక్స్ క్యాట్, ఇదంతా నీ పొరపాటే. మంచి కిట్టి. క్యాట్ బాయ్ కి ఆ పుసీ క్యాట్ అంటే చాలా భయం. మళ్ళీ రూపాన్ని మార్చే ఆ స్పైడర్ డాగ్ నా వెంట పడింది. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ డెనిస్. రెడీయా? ఇప్పుడు చూడు నా తడాక. నువ్వు ఫోకస్ చేయాలి డెనిస్. అందరూ మనల్ని నమ్ముకుని ఉన్నారు. ఓకే, ఇంకోసారి వెయ్, నేను తప్పకుండా కొడతాను. రెడీయా? ఆల్రైట్, ఇది హోమ్ రన్. ఓర్ నాయనో. పెద్ద ఐస్ గడ్డల పడడం వల్ల ఆట ఆగిపోయింది. ఏంటిది? ఎగ్స్, స్పినచ్, సోయ్ మిల్క్, బిట్ జామ్. 40 ఏళ్లుగా గెలవలేని ఈ ఆట ఆడడానికి ఇలాంటి ఆహారం ఎంతో అవసరం. ఈ రోజు బూట్స్విల్ తప్పకుండా టింబర్ లేక్ ఆటర్స్ ని ఓడిస్తుంది. అది వేడవడానికి ముందే తాగేసేయ్. థ్యాంక్స్ డాడ్. మిలీ, నువ్వు వస్తున్నావా వెళ్తున్నావా? నేను అన్ని పనులు బ్యాక్వర్డ్స్ లో చేస్తున్నాను. మనం ఎప్పుడు ఓడిపోయే ఆటలో గెలవడానికి ఇదొకటే దారి. బుల్ డాగ్స్ మనం వీలైనంత సాయం చేయాలి. సరిగ్గా బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేయాల్సిన సమయం ఇది. మీ ఫాదర్ లా నిరసించిపోకు. నేనెందుకు అలా చేశాను? కానీ కూప్. హే గైస్, మార్నింగ్ డెనిస్, వచ్చి ఈ హెల్త్ షేక్ తాగు. నేను గ్లౌస్ వేసుకొని ఆటకు ముందు ప్రాక్టీస్ చేయాలి. సరేలే, అవకాశం వచ్చినప్పుడు ఈ టీం మొత్తాన్ని నిరాశపరిచినందుకు ఏదైనా చేసి సరిదిద్దుకుందామని ప్రయత్నిస్తున్నాను, అంతే. అన్ని పనులు బ్యాక్వర్డ్స్ చేయాలి డాడీ. విజయం సాధించడానికి ఇదొక మంచి వాతావరణం. ఒక మాట నిజం డెన్నిస్, ఈ ప్రెషర్ వల్ల నా బుర్ర వేడెక్కిపోతోంది. నా పరిస్థితి అదే. మా డాడీ బుల్డాగ్స్ మీద వెర్రి నమ్మకంతో ఉన్నారు. మనం ఈ రోజు త్వరగా పార్కుకి వెళ్దామా? అలాగే వెళ్దాం. అవసరం అయినప్పుడు ఏ ఆసరా ఉండదు. అసలు నీకేమైంది బటన్ బర్గర్? నువ్వు మరింత కంగారుగా కనబడుతున్నావు. మేం గేమ్ కి బయలుదేరుతున్నాం. నీ నాన్నలాగా నువ్వు కూడా ప్రెషర్ ని తట్టుకోలేక కంగారు పడకు. అసలు ఎందుకు బర్న్ చేశాడు? నేను నిన్ను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. నన్ను ఉత్సాహపరిచినందుకు థాంక్స్. టింబర్ లేక్ ఓడిపోతుంది. నీకు అది తెలుసా? నువ్వే మమ్మల్ని విక్టరీ పాత్ లో నడిపిస్తావు. టీమ్ కి నువ్వే కెప్టెన్ వి. నిజంగానా? అవును, ఒకవేళ ఓడిపోతే నిన్నే బ్లేమ్ చేయొచ్చుగా. మేమైతే అలాంటి ఇన్సల్ట్ ని అస్సలు సహించలేము. కానీ నీకు అది అలవాటు కదా. థాంక్స్. నేను ఈ రోజు నీకంటూ ప్రత్యేకమైన చీర్ లీడర్ గా ఉండబోతున్నాను. అందువల్ల బూట్స్విల్ లో ఉన్న వేలాది ఫ్యాన్స్ నమ్మకం, కళలు, నీ మీద పెట్టుకున్న ఆశల గురించి నువ్వేం దిగులు పడకు. గేమ్ దగ్గర కలుస్తాను. వేల మంది ఫ్యాన్సా? వాడికి కాదు, నా కంగారుగా ఉంది. అవును, 10 years కురాడు షుగర్ లెస్ గమ్ తినేట్టు చేయడానికి ఇది చాలు. మీరు ఆల్రెడీ పార్క్ లో ఉన్నారనుకున్నానే. లేట్ అవుతుంది, వెళ్ళండి. ఆటర్స్ కి ఈసారి బుద్ధొచ్చేలా చేయండి. ఆల్ రైట్ డెనిస్, బుల్డాగ్స్ లోని సత్తా ఏంటో వాళ్ళకి చూపిద్దాం. పదండి, అందరూ కొట్టండి. ఇది ఎక్సైటింగ్ గా ఉంది కదా డాడీ? ఓ బాయ్, అవును అలాగే ఉంది. వాళ్ళంతా పెద్దగా ఉన్నారేంటి? వాళ్ళంతా తేల్చేయకు.
క్యాట్ ఏం చేస్తుంది? కూల్, ఇదొక మినీ బుల్డాగ్ ఫ్లోట్ లో ఉంది. క్యాట్ మనకి సపోర్ట్ చేస్తుందని నాకు అనిపించడం లేదు. కూప్, నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయి, నేను క్యాట్ ని వాచ్ చేస్తాను. కానీ నువ్వే కదా క్యాచర్వి. ఓ రైట్, మర్చిపోయాను. ఓకే బటన్ బగర్, ఓ లేడీ పన్సర్, నేను ఒక గొప్ప బుల్ డాగ్ ఫ్యాన్ ని, కానీ ఆటలో ఎటువంటి పక్షపాతం నాకు ఉండదు. మొదలు పెట్టండి. స్ట్రైక్ 1. yes. అది నా కొడుకా మజాక. ఓ విడ్డూరం. క్యాట్, నాకు తెలుసు అది వాతావరణాన్ని ఏదో చేస్తోంది. ఆల్ రైట్ క్యాట్, గేమ్ ఆన్. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ మాట ఎత్తకూడదు. ఇప్పుడు నా ట్రేడ్ మార్క్ సూపర్ డూపర్ ఫాస్ట్ బల్కి టైం అయింది. ఓ మ్యాన్, ఇది స్టాల్ బాల్ అయిపోయింది. ఏంటిది? ఓ, ఇప్పుడు వడగళ్ళు కూడా పడుతున్నాయి. ఓకే, ఫోకస్డ్ గా ఉండాలి. బాల్ 1. నేను ఇప్పుడు ఏం వేశాను? అదిరింది లాన్. నువ్వు అవుట్. ఓ మ్యాన్, సేఫ్. చాలా వేడిగా ఉంది. స్ట్రైక్ 1, స్ట్రైక్ 2, స్ట్రైక్ 3. నువ్వు అవుట్. క్యాట్ హీట్ వేవ్ నన్ను ఆపలేదు. నువ్వు అవుట్. మన ఆటను ఆపిస్తే మంచిది. మన గెలిచే ఛాన్సే లేదు. అవును, మనం బూట్స్ లూజర్స్. కమ్ ఆన్ గైస్, వాతావరణం ఇలా ఉన్నా సరే ఎలా ఉన్నా సరే మన ఆటని ఆపలేదు. ఎందుకంటే మన విన్నర్స్ ఎన్నటికీ ఓడిపోరు. బూట్స్ వెళ్ళి ఇక పొరపాటును కూడా రాకూడదు. ఇక్కడ వాతావరణం ఘోరంగా ఉంది. ఆల్ రైట్ క్యాట్, నీలో ఎంత సత్తా ఉందో చూద్దాం. స్ట్రైక్ 1, స్ట్రైక్ 2. కమాన్ బటన్ బగర్, నీ స్వింగ్ కి కాస్త ఎక్స్ట్రా శక్తిని అందించు. మన పేరు స్కోర్ బోర్డ్ లో ఉంది. ఇన్నాళ్ళకు బుల్డాగ్స్ మీద కాస్త వెలుగు పడ్డం మొదలైంది. నేను చేయగలనంటే మిగతా వాళ్ళు కూడా చేయగలరు. ఇంకొన్ని రన్స్ త్వరగా చేద్దాం. స్కోర్ టై అయింది. 2 అవుట్, లాస్ట్ బ్యాటర్. ఆటను పాడు చేయకు బటన్ బగర్. నీ వల్ల అవుతుంది కూపర్. ఇదే సరైన సమయం.
చేస్తాననుకుంటాను. సేఫ్ బుల్డాగ్స్ గెలిచారు. అక్కడ కొట్టావు బాబు. 40 ఏళ్లుగా ఓడిపోతున్న బూట్స్ వెళ్ళి ఆఖరికి గెలిపించావు. ఇరగదీశాం, కు